హలో నమస్తే. నేను అశోక్. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ వార్నింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాల్సొచ్చింది? దానికి కారణం ఏంటనేది కూడా ఆయనతో మాట్లాడే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఎమ్మెల్యే గారు మీ మీద అలాంటి వ్యాఖ్యలు చేయాల్సొచ్చింది? నిజంగా సినిమాకి సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేశారా? లేదంటే ఇంతకుముందు మీకేమన్నా ఆయనతో అలాంటి విభేదాలేమన్నా ఉన్నాయా? ఎమ్మెల్యే గారికి వివాదాలయితే ఏం లేవండి. ఓకే. ఓన్లీ నాకు ఈ సినిమా పర్పస్ మీద కాల్ చేశారు. వార్ 2 విషయంలో. హ్మ్. కాల్ చేసి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది, తిట్టడం జరిగింది. మమ్మల్ని తిట్టారు, మా అభిమాన హీరో గారిని తిట్టారు, వాళ్ళ మదర్ గారిని తిట్టడం జరిగిందండి. హ్మ్. అది అది ఎందుకు తిట్టారనేది అతనికే తెలియాలి. హ్మ్. అంటే మొత్తం మీద ఒక 2, 3 థియేటర్లున్నాయి అనంతపురానికి సంబంధించి. ఆ థియేటర్ల మొత్తంలో గూడా సినిమా ఆపేయాలి. లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారనేటువంటి వ్యాఖ్యలు గూడా చేశారాయన ఆడియో కాల్‌లో. సో, మిమ్మల్ని ఎందుకు అంతలా బెదిరించాల్సొచ్చింది? అది నాకే అర్థం కాలేదండి ఈరోజు ఓకే. కూడా. హ్మ్. యాక్చువల్‌గా మా అభిమాన హీరో అంటే మేము దగ్గరుండి ఎళ్లి సినిమా చూడాలని అనుకుంటాం తప్ప, హ్మ్. ఎమ్మెల్యే గారితో మాకేం అవసరం ఉంటుంది? ఒకవేళ ఉంటే నేను పొలిటికల్‌గా గూడా ఉంటాను. పొలిటికల్‌గా ఎమ్మెల్యే గారితో వేరే విషయాలు మాట్లాడతా. ఈ సినిమా గురించి నన్నే ఎందుకు మాట్లాడారని నాకు అర్థం కాలేదు. ఓకే. కానీ ఇంతకు ముందు గూడా ఆయన మీద చాలా విమర్శలొస్తూ వచ్చాయి. మీరు ఇంతకు ముందు నుంచి గూడా ఆయనతో కొంత పరిచయం ఉండే ఉంటుంది గదా! ఎందుకిప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున టార్గెట్ జేసుకుంటూ వచ్చారు మిమ్మల్ని? అది నాకే అర్థం కాలేదండి. ఎందుకు చేస్తున్నారు టార్గెట్ అని. హ్మ్. చెప్పాను ఆడికి, ఎందుకన్నా మనకి ఈ సినిమా గురించి వదిలేయండి, మనకు అవసరం లేదు అని చెప్పాను. హ్మ్. కానీ అలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ ఆడియో బయటకొచ్చి దాదాపు 3, 4 రోజులవుతుంది. అక్కడ పార్టీ నేతలు, ఆయన అనుచరులు చాలా మంది గూడా కొంతమంది బెదిరిస్తున్నారు, లేదంటే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలొస్తున్నాయి గదా! మీరు పోలీసుల్ని ఏమన్నా అప్రోచ్ అయ్యారా? యాక్చువల్‌గా నిన్న మార్నింగ్ డీఎస్పీ గారు ఫోన్‌లో మాట్లాడారు. హ్మ్. ఎల్లుండి ఎస్పీ గారిని కలుస్తున్నామండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరో కాల్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు గానీ, వాళ్ళ రిలేటివ్స్ గానీ ఎవరెవరో చేస్తున్నారు. ఖచ్చితంగా ఎస్పీ గారిని కలిసి మాకు కొంచెం ప్రాణహాని ఉంది, మాకు ప్రొటెక్షన్ కల్పియమని ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మీ మీద దాడులు చేయడానికో, లేదంటే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారనే అలాంటి కొన్ని సోషల్ మీడియాలో చాలా వ్యాఖ్యలొస్తున్నాయి గదా! నిజంగానే అది నిజంగానే జరిగిందా? లేదంటే ప్రచారమేనా? లేదండి, నా కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫోన్ ఆఫ్ చేసుకొని పక్కకెళ్ళాను. ఆయన వెంటాడుతున్నారు. హ్మ్. ఏం జరుగుతుందో చూడాలి మరి ఇంకా. హ్మ్. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుందేందంటే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్‌కి సంబంధించి ఏదో పాపులర్ అవ్వటం కోసం అని చెప్పేసి ఆయన చేస్తూ వస్తున్నారని చెప్తున్నారు. దాంతో కూడా మొన్న కూడా ఆయన ఇంటి దగ్గర మీరు కావచ్చు, చాలామంది అభిమానులెళ్లి ధర్నా చేస్తూ వచ్చినటువంటివి చూస్తూ వచ్చాం గదా! ఆ టైంలో కూడా పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సార్ ఇప్పుడు ఒకటి, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. నా మీద 24 కేసులున్నాయి. హ్మ్. నేను పార్టీకి పనిచేశా. లోకేష్ గారి కోసం పాదయాత్రలో 67 డేస్ పాదయాత్ర చేశాను. మా మిసెస్ ప్రెగ్నెంట్‌గా ఉండడం వల్ల నేను మధ్యలో వెనక్కి రావడం జరిగింది, డెలివరీ టైమ్ ఉందనేసి. హ్మ్. ఎమ్మెల్యే గారి కంటే ఎక్కువ లోకేష్ గారి కోసం నేను పనిచేశా, పార్టీ కోసం. హ్మ్. ఇతనొకటే పార్టీకి పని చేయలేదు కదా! హ్మ్. అతను ఏదో మాట్లాడుతున్నారు. హ్మ్. అది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలది. హ్మ్. ఇప్పుడేమన్నా ఆడియో కాల్‌కి సంబంధించి ఎవరు లీక్ చేశారనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు. ఇప్పుడు మీతో మీరు, ఆయన మాట్లాడుకున్నారు. మీకు ఫోను చేసింది ఆయన. మీరే కావాలని లీక్ చేశారు. లేదంటే ఆయన్ని మీద కొంతమంది వ్యతిరేకులు అక్కడ ఆయనకి, వేరే ఆయనకి కూడా పెద్ద ఒక చర్చ జరుగుతుంది కదా! టీడీపీలో గొడవలున్నాయి కదా! ఆ గొడవల వల్ల కొంతమంది మిమ్మల్ని డబ్బులిచ్చో, లేదంటే ఇంకోటో చేసి లీక్ చేశారనే గొడవ జరుగుతుంది. అలాంటియేమన్నా జరిగినాయా? ఇప్పుడు అభిమాన హీరోని తిట్టాడనే ఉద్దేశంతో నేనే వదిలాను బయటికి. హ్మ్. ఎక్కడ మా ఫ్యాన్స్‌కి పంపించాను. ఓకే. యాక్చువల్‌గా నన్ను దీన్ని కూడా అడిగారు. ఎవరైనా పొలిటికల్‌గా వాళ్ళకి పంపించారా? వీళ్ళకి పంపించారా? హ్మ్. వాళ్ళు చేపించారా? దీన్ని నువ్వు చేయలేదు, వాళ్ళు చేసుంటారు అనేసి. హ్మ్. ఇది అవాస్తవం అండి. నాకు పంపించారు. నేనే పంపించాను. ఎందుకంటే మా అభిమాన హీరో గారిని తిట్టడము, ఇప్పుడు మా హీరో గారి తల్లి గారిని తిట్టినా, మా తల్లి గారిని తిట్టినా ఒకటే. హ్మ్. ఆ ఉద్దేశంతో నేను మా ఫ్యాన్స్‌కి అనేది రికార్డింగ్ బయటకి వదలడం జరిగింది. హ్మ్. దీనివల్ల నువ్వు వాళ్ళకి పంపించావు, వీళ్ళకి పంపించావు అనే ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇదైతే అవాస్తవం. నేను పొలిటికల్‌గా ఎవరికి పంపలేదు. ఇప్పుడు పార్టీ వాళ్ళని ఎవరినైనా కలిసి మీకు రక్షణ కల్పించాలనో, లేదంటే పార్టీకి సంబంధించి ఏమన్నా సపోర్ట్ చేయండని ఏమన్నా మీరు కోరతారా? ఎందుకంటే మీరు టీడీపీకి సంబంధించి నేను కూడా పని చేశానని చెప్పేసి మీరు చెప్తున్నారు కాబట్టి. నేను విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా అనంతపూర్‌కి పనిచేస్తున్నా. ఓకే. గత 4 ఇయర్స్‌గా నేను విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా 2007 నుంచి పార్టీకి పనిచేస్తున్నా. ఎలాంటి నా మీద వేరే కేసులు లేవు. హ్మ్. ఉండే కేసులంతా నా పార్టీకి సంబంధించి ధర్నాలు, ఈ ఓన్లీ ఈ కేసులు ఒకటి. హ్మ్. నా ఇల్లీగల్ కేసులు, ఇంకోటి గలాటలు, ఇవన్నీ ఇట్లా నేను చాలా దూరంగా ఉంటాను. ఓకే. నాకున్న కేసులు ఏమంటే పార్టీ కేసులు ఒకటే ఉన్నాయి. నేను పార్టీకి పనిచేశాను. నేను పార్టీకి పనిచేశాను అనుకుంటే పార్టీనే నన్ను వెనక్కేసుకొని వస్తుంది. నేను పని చేయలేదు అనుకుంటే
తోసేస్తుంది అంతే. ఇప్పుడు అక్కడి నుంచి ఏమన్నా వేరే పార్టీల నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, ఏమన్నా మీకు సపోర్ట్‌గా లేదు మీరు ఎలాంటి భయపడొద్దు, మీకు సపోర్ట్‌గా ఉంటామని వాళ్ళేమన్నా మాట్లాడుతూ అలా అప్రోచ్ అవుతున్నారా ఎవరన్నా? చేస్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా నాకు కొంచెం ముందు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కాల్ చేశారు. ధైర్యంగా ఉండని చెప్పారు. ఏం కాదు నేను వెనకల మేము ఉన్నామని చెప్పారు. వాళ్ళు ఎందుకంటే నేను ముందు నుంచి వాళ్ళతో బాండింగ్ చాలా బాగుంటాను. అలా చెప్పారు. కానీ పార్టీకి నేనైతే ద్రోహం చేయలేదు. పార్టీకి పనిచేశాను. పార్టీ ఖచ్చితంగా నా వైపు అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేనున్నాను. ఇప్పుడు ఎవరైనా లోకేష్ గారిని గాని, లేదంటే పార్టీలో ఎవరన్నా వాళ్ళని కలిసే అవకాశం ఏమైనా ఉందా? జిల్లా అధ్యక్షుడిని గాని ఎవరినన్నా? యాక్చువల్‌గా జిల్లా అధ్యక్షుని గారికి కలవడం జరిగింది. ఆల్రెడీ పార్టీ ఆఫీస్‌కి కూడా ఈయన ఎమ్మెల్యే గారు మాట్లాడిన సంభాషణలు పంపించడం జరిగింది. సరే మేము సార్‌కి సార్ దృష్టికి తీసుకెళ్తాము. నీకు న్యాయం చేస్తాము. ధైర్యంగా ఉండని కూడా పార్టీ ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది. ఓకే. అయితే మీకైతే పార్టీ నుంచి సపోర్ట్‌గానే ఉన్నారు. మీరు లోకేష్ గారిని గాని ఏమన్నా కలవనీకి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? సో నేను తప్పు చేయలేదండి. తిట్టిండేది అతను. నేనెందుకు హ్మ్. నేను పార్టీకి పనిచేశా. నేను పార్టీలో వేరే వ్యక్తులను ఎవరిని తిట్టలేదు. అలా అని ఇట్లా నందమూరి ఫ్యామిలీని తిట్టలేదు. అతను తిట్టాడు. సరే కలుస్తాము. ఎమ్మెల్యే గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నా మీద సస్పెండ్ చేయించాలని పార్టీ నుంచి. నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయించేంత పెద్ద తప్పు అయితే నేనేం చేయలేదు. అతను చేశాడు. మరి నన్ను సస్పెండ్ చేస్తారో, అతను సస్పెండ్ చేస్తారో చూడాలి మరి. అంటే మీరందరూ ఆయన గెలుపు కోసం పనిచేశారు కదా! మొన్నటి ఎన్నికల్లో. మీరు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, మీరందరూ ఎన్టీఆర్ అభిమానులందరూ ఓట్లు కూడా ఏసారు కదా! అంత ఓట్లు ఏయబట్టే కదా వాళ్ళంత మెజార్టీతో గెలుచుకుంటొచ్చింది. ఇప్పుడు యాక్చువల్‌గా మా పార్లమెంట్‌లో ఎక్కువ శాతం ఎక్కువ రోజులు నేను పనిచేసిన వ్యక్తి కూడా ఈ ఎమ్మెల్యే గారికే పనిచేశాను. పొలిటికల్ క్యాంపెయిన్ మొత్తం ఇతనుగా చేశాం బాగా. నా సొంత కాన్స్టిట్యుయెన్సీలో కూడా అంత పని చేయలేదు. అంత చేశాం ఇతనికి. కానీ అతను నన్నెందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అంటే ఇంతకుముందు ఏమన్నా పొలిటికల్‌గా ఏమన్నా మీకు ఆయనకి ఏమన్నా డిఫరెన్స్ రావటం, లేదంటే అలాంటి పొలిటికల్ ఏమన్నా ఇంతకుముందు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? అలా ఏం లేవు. కేవలం ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించే వార్ సినిమాని మీరు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారని ఇప్పుడు గొడవ అంతా కూడా. అవును అంతే. అంతే. ఇప్పుడు ఇంతకీ ఆ సినిమా కంటిన్యూ అవుతుందా? అక్కడ మిగతా థియేటర్‌లు ఆగిపోయిందా? అన్ని థియేటర్లు కంటిన్యూ అవుతున్నాయి. అంతే థియేటర్‌లు కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రమే ఆ ఆడియో బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ప్యారలల్‌గా జరుగుతుందంటారా? మొత్తం సినిమా ఫస్ట్ నుంచి మేము అనుకున్న షో పరంగానే సినిమా పడింది. ఎమ్మెల్యే గారు ఆపుతామన్నారు. మనకు ఎందుకులేనని చెప్పాము. అతను వినలేదు. సరే మాకు ఒకటైతే ఏమన్నా ఆపుతారేమో అనేసి. మళ్ళా మేము కూడా ఫ్యాన్స్ అంతా బాగా చేసుకొని సినిమా అయితే ఆడిందండి. ఓకే. ఇది మీకైతే ప్రాణహాని ఉంది. దీనికి పోలీసుల దగ్గర నుంచి రక్షణ కల్పించాలని మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నాకు, నా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా నేను ఎస్పీ గారు కూడా కలవాలనుకుంటాను. వెళ్ళి ఎస్పీ గారు ఏం చెప్తారో చూద్దామనేసి. ఓకే. ఇది పోలీసులకు సంబంధించి ఆయన ఇప్పటికే తనకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి కావచ్చు, ఎమ్మెల్యే అనుచరుల దగ్గర నుంచి కొన్ని బెదిరింపులు వస్తున్నాయి. తనకి, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి వెంటనే పోలీసులు తగిన భద్రత ఇచ్చి కాపాడాలనుకుంటున్నారు. దాంతోపాటు టీడీపీ నేతలను కావచ్చు, లోకేష్ గారిని కలిసి తన ఇబ్బందులన్నింటినీ కూడా చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.